కొంతమంది చూడండి, నేను ఒక్కడే పోకూడదు, నాతో పాటు ఎంతమంది పోవాలి, కూడా ఉన్న వాళ్ళు అందరూ పోవాలని అలా చేస్తుంటారు. తాగే వాళ్ళు ఉన్నారు చూడండి, ఎప్పుడైనా వాళ్ళు ఒక్కళ్ళు వీళ్ళు తాగేస్తారా? పేకాట ఆడుకునేవాడు ఒక్కడే కూర్చుని ఆడేసుకుంటాడా? ఆడుకోడు. ఏం చేస్తారు? ఒరే బావా ఓ హ్యాండ్ వేస్తావా అని పిలుస్తారు. అవునా కదా? పిలుస్తారు. ఎందుకంటే చేసే పనిలో నలుగురిని కలుపుకుంటారు. ఇప్పుడు ఈ ఆడ మనిషి కూడా ఏం చేసింది అనుకుంటున్నారు? ఆవిడ తినే పండ్లో కొన్ని పళ్ళు తీసుకెళ్ళి ఆయనకు కూడా ఇచ్చిందంటే. అదే మంచి పని ఒకవేళ భార్యలు అందరూ చేసి ప్రార్థనకి వెళ్తున్న వాళ్ళు పురుషులు కూడా ప్రార్థన తీసుకెళ్తే ఎంత బాగుండో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెడ్డ పనులకు పిలుస్తున్నారు కానీ మంచి పనులకు మాత్రం పిల్లరు. దేవుని మందిరానికి వెళ్తే మన జీవితాలే మారిపోతాయి. దేవుని బిడ్డలారా, కుటుంబంగా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో అడుగు పెడతామో మన తలరాత మార్చేది దేవుని మందిరం మాత్రమే.